కాబోయే కోడపిల్లవే నువ్వే నా కాబోయే కోడపిల్లవే నువ్వే నా కాబోయే కోడపిల్లవే. కనిపిస్తున్న ప్రతి పిల్ల బుక్కలు తినేసి కారం పిల్ల చేసుకుంటుందనే దాన్ని ఒక్క సీజన్ నా పిల్లలు చేసినావంటే ఎందుకే కుర్రాడు ఏడు చేస్తుంటాడు పెద్ద పంతట ఆడతాడు. ఆట పని మనకి దగ్గరలోనే ఉన్నప్పుడు ఎవరిగా వచ్చేస్తాడంటే మరి నాన్న వచ్చేస్తానండి ఎవరికో రాడా నాన్న వచ్చేస్తాను. దారి తెలియని ఊరికి అయినా పంపించవచ్చు. అసలు దారి లేని ఊరికి నా కూతురు ఎలా పంపించమంటావా అప్పంతూరే? ఏంటి మాట్లాడుతున్నావు? పోడియమ్మ మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, నామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. మాట్లాడతావు నాన్న మార్చేసుకుంటా నువ్వు మార్చిన సార్ చూడు బే నా ఆట చూసి పాస్ పెంట్లో పెద్ద అయినా నాకు పిల్లడెత్తాడు. రేపే పెళ్లి చూపుడు పెంట సైక ఆడదైతే చాలు ముసలిదైనా తాళికట్ట. మన ఊర్లో పిల్లలు చూపిస్తే చేసుకోవు. భక్తరాజు పేరుతో సుభద్ర ఉందని కనబడుతున్నా నీకు. ముప్పారపో ఇంట్లో మొగుడు మాట ముప్పంకాయ మోటం చెప్పు దీనికి. నాది ఇలాంటే నా నియోజకవర్గానికి చెందినోడు, నా కూతురికి నచ్చినోడు, తక్కువడు తక్కువడు. ఎంతకన్నా గొప్పలుడు ఏ రాజకీయ నాయకుడికి దొరుకుతాడే? 59,744 మంది మగ ఓటర్లు ఉన్న విజయనగరం మున్సిపాలిటీలో పోయి పోయి ఓటు హక్కు లేని ఈ నాయకుడికి ఎక్కడ దొరికాడే నీకు? ఒక రాజకీయ నాయకుడికి అల్లుడు కన్నా ఓటర్కే నేను ఎక్కువ విలువిస్తాను. ఇదిగో సుభద్రరాజు గారు, ఈసారి పెళ్లి చూపుకి వచ్చి వాడికి చెప్పండి, నీ ఓటక్కు లేనోడు నీ కూతురు పెదాల మీద ముద్దెట్టేసినాడు. ఆయన వచ్చేటోడిని ఊరు బయట ఉండమని చెప్పండి. ఎందుకంటే నీ ఓటక్కు లేని పెళ్లిగాడు అత్యమ్మ గుండెలో ఉన్నాడని చెప్పండి.